థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఇక్కడ విచ్చేసిన నాగచైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇవాళ షూట్ జరుగుతున్నా కూడా మా కోసం సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 2008లో దిల్ రాజు గారి పాత ఆఫీస్ శ్రీనగర్ కాలనీలో నాగచైతన్య గారు జోస్ సినిమాకి వర్క్షాప్ చేస్తుంటే ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను. అప్పటి నుంచి నాగచైతన్య గారిని అడ్మైర్ చేస్తూనే ఉన్నాను. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమా గురించి నేను ఇంతకుముందే చెప్పాను, తెలుగు తెరపైన ఇలాంటి ప్రేమ కథ ఇప్పటివరకు రాలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమా అయిన తర్వాత మీ అందరు గుండెల్లో పెట్టుకొని వెళ్తారు. సినిమా అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీ మైండ్లో ఒకరు తిరుగుతుంటారు. స్టీవెన్ శంకర్ చరిత్రలో నిల్చుంటాడు ఎప్పుడు స్టీవెన్ శంకర్. నిజంగా ఇలాంటి మంచి సినిమా కిరణ బోరం గారు లేకపోతే ఇలాంటి మంచి సినిమా అయ్యేది కాదు. అలానే మన తెలుగు అమ్మాయి గౌరీ చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఇవాళ ఎక్స్పెక్ట్ చేయని అప్లాజ్ వస్తుంది ఆ అమ్మాయికి. రవి డైరెక్టర్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. లాస్ట్ 3 ఇయర్స్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. రవి, ఈ సక్సెస్ అంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. మణిశర్మ గారికి, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ రవి నంబూరి గారిని